ఎప్పుడొస్తున్నారంట? వచ్చే వారం వస్తున్నారట. ఉత్తరం చదువుతుంటే అమ్మాయి మొహంలో సంతోషం చూసినప్పుడే నాకు అర్థమైపోయింది. సరే గాని కృష్ణారావు ఎప్పుడు వస్తున్నట్టు రాశాడేమిటి? తారీఖే రాయలేదు. ఇక్కడ వదినకి స్కూల్లో లీవ్లు ఇచ్చిన తర్వాత అక్కడ అన్ని ఊళ్ళో ఒక్కడు ఉండగలడా ఏంటి? ఓ మిలిటరీ వాడిని చేసుకుంటే ఆ బాధ ఏమిటో అప్పుడు నీకు తెలుస్తుంది. ఇగో నన్ను అడిగితే మాత్రం మిలిటరీ వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. పాపం వాడు కాపరం చేసేది 2 నెలలే, మిగతా 10 నెలలు ఆ తీపి జ్ఞాపకాలతో గడపాల్సిందే. అందుకే పాప ఆయన పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయినట్టున్నారు. బాగా చెప్పావు. నీకో సంగతి తెలుసా? పూర్వం నేను బర్మాలో ఉండేటప్పుడు నా వయసు ఎంత ఉంటుందనుకున్నావు? 26, 27 లోపలే ఉంటాయి. అప్పుడు సాయంకాలాలు ఓ చక్కటి ప్యాంటు టీషర్టు వేసుకుని ఈవినింగ్ వాక్ వెళ్లేవాడిని. అప్పుడు చూడండి నాకు గ్లామరు. నీలా ఉండేవాడిని కాదు, బక్క వేధవాణి. ఎంతమంది పెళ్లి చేసుకుంటామని వెంటబడేవారో తెలుసా? ఎక్కడా బర్మాలో. పాప అక్కడ రాజకుమారి కూడా వచ్చి లైన్ లో నుంచి ఇక చాలు నీ గోళాపమావయ్య, అబద్దాల పుట్ట. ఎవరో నీ కోసం వెతుకుంటూ వచ్చారు, వెళ్ళి చూడు. ముక్క ముందు చెప్పాలి కదా, నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అప్పుడు సరితో వచ్చారో ఏమిటో, పోయిన వారమే రాసి పంపేస్తానన్నాను. ఆలస్యం అయిపోయింది కర్మ. ఈసారికి నిన్ను క్షమించి వదిలేస్తున్నా. బుజ్జి, ఇదిగో ఇక్కడ. బుజ్జి, తాతయ్య నారాయణతుందా? ఎవరు? బుజ్జా లోపలుండి వెళ్ళు. నారాయణత, రతి, ఇదిగో మ్యాగజైన్. దీనికి ఇప్పుడు తొందర ఏంటి? ఇంట్లో ఒక దొంగలు దూరిన అంతే సంగతి కాబోలు. అన్నట్టు నారాయణతది ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది, లేదా స్నానానికి వెళ్ళి ఉంటుంది. ఏంటి ఇప్పుడు? అమ్మకుసారి ఇంటికి పిలుచుకురమ్మంది. ఎవరిని? నిన్ను కాదులే, నారాయణత వాళ్ళని. ఎందుకని? అది ఇంట్లో ఏదో విశేషం అంట. విశేషమా? ఏదో ఉందంట. ఏంటి అంత పెద్ద విశేషం? శాంతి ఉంది కదా, అదే మన శాంతి. అవును, శాంతి. శాంతి త్వరగా చెప్పు బుజ్జి. నేను నీ చెవిలో చెప్తాను. శాంతి శాంతి ఉంది కదా, శాంతికి విశేషం.
శుద్ధైపోయింది. అమ్మా అదిగో నాన్న వచ్చేసారు. బుజ్జి గోవిందు ఊరారా చిన్నానా తీసుకురా. ఎలా ఉన్నారా? ట్రైన్ 1 గంట సేపు లేటు. మేము అనుకున్నాం. ఇదేం పెద్దగా పెరగలేదే, పోయినసారి వచ్చినప్పుడు ఇలాగే ఉంది. దానికి ఏం చేయమంటావు? పట్టుకుని సాగదీయమంటావా? పదండి పదండి, లోపల పదండి. రండి రండి. నాకేం తీసుకొచ్చారు? చాక్లెట్లు, బట్టలు అన్ని తీసుకొచ్చారమ్మా. ఎవ్వరూ అల్లరి చేయకూడదు, అందరికీ కావాల్సినవన్నీ తీసుకొచ్చాను, సరేనా? చూసారా, ఇది బుజ్జిగాడి. ఏమిట్రా అది? స్ప్రే అమ్మా స్ప్రే. వాసన అదిరిపోతుంది తెలుసా? ఏమండి, మరి గోవింద్కి ఏమీ తీసుకురాలేదా? ఈ పెట్టిలో ఉన్న వస్తువులన్నీ అందరికి, ఖాళీ పెట్టి మాత్రం గోవింద్కి. ఎరా ఏంటి కంగారు? గొడవ పడకుండా తీసుకోండి, సరేనా? తీసుకురా. అరే ఏమిటండి, వదలండి. దగ్గరికి రా, నీకు మరీ సింకెక్కువ. వదలండి. ఇలా కూర్చో. ఎవరైనా చూస్తారు. ఎవరు చూస్తారు? మంచి వాసన. ఆహా, సెంట్ అది కొట్టుకుని ఉదయాన్నే ఎక్కడికి? ఊరికే అలా. ఊరికే అలా నుంచోపోతే కాస్త ఊడ్చి నాకు సాయం చేయొచ్చుగా, రేపు పూజ ఉంది. ఎవరికి అవసరమో వాళ్ళు ఊడ్చుకోండి. ఎవరూ నేర్పించలేదు, మరి నా అంతటి నాకే తోచింది. నీకిలాంటివి కూడా తోస్తాయా? వెళ్ళి మీ అమ్మతో చెప్తానుండు. మరిది గారు భారతి టౌన్కి వెళ్లారు. అలాగే వచ్చేటప్పుడు బుజ్జిగాడి రిజల్ట్స్ కూడా తెలుసుకొని వస్తానన్నారు. వాడికేమీ చక్కటి మార్కులతో పాస్ అవుతాడు. అది నిజమే, అందులో నాకే అనుమానమూ లేదు. కాకపోతే వాడు నన్ను వదిలిపెట్టి వెళ్లిపోతాడని తలుచుకుంటుంటే రోజు రోజుకి నాకు దిగులు పెరిగిపోతోంది. ఇంకా మూతి మీద మీసాల మొలవని పసివాడే అయినా ఇంటికి మగదిక్కంటూ ఉన్నది వాడొక్కడే కదా వదినా. ఆ మాట నిజమే. వాడు వెళ్ళిపోతే ఇంటికి కళే ఉండదు. నాకే ఒక్కరోజు వాణ్ణి చూడకపోతే ఏదోలా ఉంటుంది. అన్నయ్య కూడా ఉదయం నుంచి అదే మాట అంటున్నాడు. అయినా ఎదిగిన పిల్లాడు పై చదువులకు వెళ్లకుండా ఇక్కడే ఎలా ఉంటాడు చెప్పు? ఇదిగో ఇదుందే, దీనికి ఎవరినో ఒకను చూసి ఆ 3 ముళ్ళు వేయించి కాపురానికి పంపాలి. ఆ శుభకార్యం కాస్త అయితే ఇక నాకంటూ ఎవరున్నారు? దిక్కు మొక్కు లేందాన్నవుతాను. 2-3 రోజులుగా వాడు ఏదోలా ఉంటున్నాడు వదినా. ఎప్పుడూ రూములోనే కూర్చొని తలుపేసుకుంటున్నాడు. వాలే దానివే, వాడికి మాత్రం బాధగా ఉండదు. అయిన వాళ్ళని స్నేహితుల్ని వదిలిపెట్టి పుట్టిన తర్వాత పొరుగురు వెళ్ళడం ఇదేగా మొదటిసారి.
ఈ వారం మ్యాగజైన్ ఉందా? లోపలుంది. అలా చెప్పకపోతే తెచ్చేవచ్చుగా. ఇదిగో చివరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి నాతో ఇలా మాట్లాడాలు మెలగడాలది పెట్టుకోవద్దు. రామ 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 రామనామం పాడరా, రామనామం పాడినంత బాధలల్ల తీరురా. రామ రామ చేసింది. దిగమ్మా. బాగుంది. ఫ్రెండ్ ఇంటికి విందు భోజనానికి బస్సులో వెళ్ళి వచ్చేటప్పుడు స్కూటర్లో వస్తున్నారు. మరి మీ మరిది గారంటే ఏమనుకున్నారు? నోరు మంచిదైతే ఊరు మంచిది అనే సామెత ఊరికపోతుందా? చెప్పండి. ఇంత రాత్రప్పుడు బస్సులో వెళ్లి ఏం అవస్థ పడతారని ఈయన ఫ్రెండ్ స్కూటర్ ఇచ్చి మరీ పంపారు. నిజమేలే. అన్నట్టు రిజల్ట్ తెలిసిందా? నీకేమనిపిస్తుంది? పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా? పాస్ అవుతాను. ఆహా. క్లాస్ వస్తుందా? రావాలి. రావాలి. నమ్మకం లేదే? లేదు, వస్తుంది. క్లాస్ వచ్చింది వదినా. ఏడుకొండలవాడా. వీడికంటే మా వదినికే కంగారు ఎక్కువైపోయింది. ఎలా పరిగెడుతుందో చూడు. ట్రంకాలు బుక్ చేస్తుంది అనుకుంటా. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే గానీ ఆవిడ టెన్షన్ తీరట్లేదు. నువ్వెందుకు ఎక్కిలిస్తున్నావు? అవును కదా. చూసారా వాడికి ఎంతలా నవ్వొస్తుందో. అన్నయ్య లాంటి తెలివైన వాళ్లే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు. ఇక నువ్వు ఊరుకో. అది సరే, పోయిన పరీక్షల్లో నీకెన్ని మార్కులు వచ్చారా? చెప్పరా. ఇప్పుడేవయ్యాయినా ఈ క్లింపులు? లెక్కల్లో తప్ప మిగతా అన్నిట్లో పాస్ అయ్యాగా. లెక్కల్లో కూడా ఎన్నొచ్చాయో కాస్త చెప్పండి సార్. చెప్పరా, ధైర్యంగా చెప్పు. ఎందుకు భయపడుతున్నావు? లెక్కల్లో ఎన్నొచ్చాయో చెప్పు నాన్న. చూసావా? ఇదిగోమ్మా. ఇక నేను బయలుదేరుతాను అత్తయ్య. ఒంటరిగా వెళ్ళదు. దారిలో పాము గీము ఉంటుందో ఏమో. అవును. బుజ్జి, టార్చ్ లైట్ తీసుకుని రతిని ఇంటి దగ్గర దించిరా. గోవింద్కి ఏం పని ఉందని వాడిని దించరా మనం. ఎవరికి చెప్పారో వాళ్ళు చేస్తే బాగుంటుంది. నీతో నేరా చెప్పింది. కాదు, నీతోనే చెప్పింది. వెళ్ళి దించురా. లైట్ ఇటు చూపించు. బుజ్జి, ఇటు చూపించమంటున్నానా? నాకేం కనపడడం లేదు. బుజ్జి, ఇప్పుడు పద. ఎదుగోండి, మీరే ఉంచుకోండి. అక్కర్లేదు, నాకు దారి కనపడేట్టు చూపిస్తే చాలు. వద్దు, ఎదుగోండి, మీరే పెట్టుకోండి. మీ దారి మీదే, నా దారి నాదే. బుజ్జి, అదేగా ఉదయం మీరన్నదే. కాదు. అవును. కాదు బుజ్జి, నీ ప్రవర్తన పోకడా సరిగ్గా లేనందువల్ల నేను కొంచెం కసిరానంతే. అదేం కాదు. మరి మీకు నేనంటే ఇష్టం లేదు అని నేను చెప్పాను నీతో? అని నేను నీతో చెప్పానా బుజ్జి? నీ మీద నాకేం ద్వేషం లేదు బుజ్జి. మరి ఉదయం ఎందుకు అలా అన్నావు? ఏమని? నీతో మెలగొద్దని అన్నావు లేదా? నేను మరో విధంగా అన్నాను. నువ్వు ఇప్పుడు పిల్లాడు కాదు, పెద్దవాడు అయ్యావు. అందుకని మన ఇద్దరం విడిపోవాలా? అదేగా అర్థం? అక్కర్లేదు, విడిపోనక్కర్లేదు. ఎన్నటికీ కలిసిమెలిసి ఉందాం. పద. అరే, ఏంటిది చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్నావా బుజ్జి? సరే, మన మనస్పర్ధలు తీరిపోయాయి.